పేరు ఓర్సు అంజలి అశోక్. గతంలో 15వ వార్డులో పోటీ చేసినాను. ఇప్పుడు 15వ వార్డు కాస్త 21వ వార్డుగా మారింది. కావున ప్రజలందరూ కూడా ఒకటి గమనియాలండి, రాజకీయం అంటేనే సేవ చేయడం. అది అందులో మాకు మేము చెప్పుకోవడం కాదు, అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో చేయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 21వ వార్డు మెంబర్లు అందరినీ ఒకటి గమనించండి. ఈ 5 సంవత్సరాలు రాజకీయంలో ప్రతి ఒక్కరు రాజకీయంగా మేము ఇంటి ముందుకి ఎలా ఏదో వచ్చినామన్నట్టు కాకుండా మీ కష్టాలలో తోడున్నా నేను. ప్రతిదీ కూడా మీకు ఏమన్నా అక్కలాగో చెల్లెలాగా ఫోన్ చేసి ప్రతి దాంట్లో రెస్పాన్స్ అయింది. ఒకరు నా ఇంటికి వచ్చి ఇక్కడ అంజలి ఇక్కడ ఒక క్యాండిడేట్ ఒక మహిళగా ఒక ఇంట్లో ఉంటారు అన్నట్టు అట్లా కాకుండా, అంజలి అంటే ఓకే ఒక టైం 9కి ఇట్లా షాప్లోకి వస్తుంది, తనతోటి నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, చెప్పొచ్చు, నాకు ఏమైనా అవసరం ఉన్నా కూడా తను తీరుతుంది. ఆ నమ్మకం అనేది మా 21 ప్రజలకు 21 వార్డు ప్రజలందరూ కూడా నమ్మిళ్ళు. కావున ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి ఇలా మా మామయ్య ఇలా హస్బెండ్ గెలిస్తే ఇలా వైఫ్ భార్య గెలిస్తే భర్త రాజకీయం చేస్తాడు. ఇక్కడ అట్లా కాదండి. 21వ వార్డులో అభ్యర్థిగా ఓర్సు అంజలి ఉన్నా కూడా మా మామయ్య చేసిన రాజకీయం నేను చేస్తా, ఇద్దరం ఉంటాం. ఒక ఇద్దరు అభ్యర్థులు నేను గెలిపించినట్టే విలువ ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు అంటే ఎట్లా చెప్తున్నా అంటే, మా మామయ్యకి వచ్చే ఫోన్స్ కూడా మా మామయ్యకి వస్తే నాకు వస్తాయి. ఎట్లా అంటే ఒక భర్తకి ఇప్పుడు అరే మీ భర్తకి చెప్పినా కదా నాకు పని చేస్తాడో చేయడో అన్నట్టు అట్లా కాదు. ఇప్పుడు మా మామయ్య అయినా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు, నేను కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇంద్రమ్మ ఇల్లు అని ప్రతి ఒక్కరు కూడా మాకు ఇస్తారో అయ్యారో అన్నట్టు అట్లా ఆందోళన చెందిళ్ళు. అట్లా కాకుండా ఎవరెవరికి ఎలిజిబుల్ ఎవరెవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఆలోచించుకొని మేము ఇచ్చినాం. అందులో ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కార్డు లేక గతంలో చాలామంది కూడా బియ్యం ఇట్లా ఏదో నామకే వస్తే బియ్యం ఇచ్చినామంటే ఇచ్చినాం అట్లా కాకుండా ఒక సన్నే బియ్యం ఇస్తే ఇలా ఉన్నోళ్ళు తింటారు, పేదోళ్ళు తింటారు. అదైతే ముఖ్యంగా చెప్పాల్సిన విషయమే. మొత్తానికి అయితే ఒకటి గమనించండి, ఇలా రాజకీయాలు అనగానే ముందుకు వచ్చేటోళ్ళు ఇలా 4-5 రోజులు తిరిగేటోళ్ళు కాదండి. ఒక 5 ఏళ్ళు మీకు ఒక సేవకురాలుగా పనిచేయడానికి నేను ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా నాతో డిస్కషన్ చేసుకుని అంత హక్కు మీకు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని 21వ వార్డులో అభ్యర్థిగా ఓర్సు అంజలి అశోక్ నిలబడ్డారు. వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం అనే హామీ మాకు మా 21 వార్డు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ అందులో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు అన్ని చెప్పింది చేస్తే చెప్తారు కాబట్టి చేయకూడదు ఓటేసి